ప్రస్తుతం మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గుజ్జనగొల్ల సెంటర్లో ఉన్నాం. ఇక్కడ మనతోటి మాట్లాడేందుకు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు పోగులు శివప్రసాద్ అండి. శివప్రసాద్ గారు, ప్రత్యేకించి చెప్పాలంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతూ ఉంది. ఈ పోటీలో ఎవరికి మీరు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది? ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలనుకున్నారు? ప్రత్యేకించి ఇక్కడ కమ్మ వర్సెస్ కాపు అనేటువంటి వారు సాగుతూ ఉంది. కాపులు ఇక్కడ ఇటువైపు ఉన్నారనే దాని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతూ ఉంది. ఏమండి, ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మనకి 17 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గమే మనకి కూటమి తరపున దక్కింది. ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎంతోమంది హేమాహేమీలు కాపు లీడర్లు ముందుకొచ్చారు. వారిలో తులసి ధర్మచరణ్ ప్రభు గారు కానీ, అదేవిధంగా తులసి రామచరణ్ గారు కానీ, అదేవిధంగా మన డేగల ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా ఉగ్రాల సీతారామయ్య గారు కానీ, ఇంతమంది హేమాహేమీలు మన కులంలో ఉంచుకొని ఉమ్మడి కూటమి అనేది మనల్ని చిన్నచూపు చూసిందని అనుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మన కుమారస్వామి గారు కాపులకు పెద్దపీట వేశారు. వాళ్ళు కాపులకు చేసే హామీలు కానీ, లేకపోతే వాళ్ళ పరిపాలన విధానం, గతంలో చిల్లూరుపేటలో వాళ్ళు కాపులకు చేసిన విధానం కానీ మా అందరికీ నచ్చింది. మన విడుదల రజనీ గారికి మేము మద్దతుగా నిలబడాలని అనుకుంటున్నాం. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కాపులందరూ ఏకతాటిగా మన విడుదల రజనీ గారిని గెలిపించుకొని మన కాపు కులం యొక్క బలాన్ని పెంచుకోవాలని ఈ పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కాపు కులాన్ని కాపాడుకొని మన విడుదల రజనీ గారిని గెలిపించుకొని నియోజకవర్గం నుంచి, అదేవిధంగా ఆమెకి మినిస్టర్ పదవి కూడా దక్కాలని, కాపులకి ఆమె చేసిన సేవని మనందరం గుర్తు చేసుకొని ఈసారి కనుక ఓట్లన్నీ మన పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆమెకే దక్కేటట్టు చూసుకోవాలి. మనం పశ్చిమ నియోజకవర్గంలో మన విడుదల రజనీ గారికి ఎటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మద్దతు అందరికీ ఉంది. అదేవిధంగా మన కాపుల మద్దతు కూడా జోడించుకొని మన అపర చాణక్యుడైన మన కుమారస్వామి గారి ఆధ్వర్యంలో మనం కాపులందరం కూడా విడుదల రజనీ గారిని గెలిపించుకుందాం.